సిపిఎం కార్యకర్త పెంచలయ్య హత్యను నిరసిస్తూ నెల్లూరులో చేపట్టిన బంద్ కొనసాగుతోంది. సిపిఎం పిలుపు మేరకు సిపిఎం అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాలు బంద్లో పాల్గొన్నాయి. స్థానిక గాంధీ బొమ్మ వద్ద గంజాయి డ్రగ్స్ మహమ్మారి దిష్టిబొమ్మను సిపిఎం నేతలు, కార్యకర్తలు దహనం చేశారు. గంజాయిని తరిమికొట్టాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలో పలు స్కూల్ యాజమాన్యాలు స్వచ్ఛందంగా సెలవును ప్రకటించాయి. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. పక్షాల ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతుంది. ఏదైతే ఇటీవల సిపిఎం యువనేత పెంచలయ్య దారుణ హత్యకు గురవడంతో ఒక్కసారిగా ఇటు సిపిఎం అదేవిధంగా వామపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఎవరైతే లేడీ డాన్గా పిలుచుకున్నటువంటి కామాక్షి నివాసాన్ని, అదేవిధంగా ఆమెకు చెందినటువంటి 6 నివాసాలను కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూల్చివేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. ప్రస్తుతం అంత పాటు నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి సార్, ఏంటి ప్రధాన డిమాండ్? ఇవాళ పెంచలయ్య గారిని దారుణంగా హత్య చేశారు. ఇది గంజాయి సామ్రాజ్యం విస్తరిస్తుంది నెల్లూరులో, ఏమంటారు? గంజాయి స్థావరం విస్తరిస్తుంది. నిన్నగాక మొన్న 2 మర్డర్లు నవాపేట ప్రాంతంలో జరిగాయి. ఇవి గంజాయికి సంబంధించినటువంటి. అలాగనే రంగనాయలపేట ఆ ప్రాంతంలో 2 మర్డర్లు జరిగాయి. అదేవిధంగా రసూల్ అనేటటువంటి సంతపేట ఆ ప్రాంతంలో మర్డర్లు జరిగాయి. ఈరోజు పెంచలయ్య జరిగినటువంటి మర్డర్ కూడా గంజాయి విషయం అనేటటువంటి మనం మర్చిపోకూడదు. అందుకని డ్రగ్స్ అంతం చేయాలి, డ్రగ్స్ నివారించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. మరొక పెంచలయ్య లాంటి వాళ్ళు బలి కాకుండా డ్రగ్స్ అంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదే చిన్నపిల్లలు పెంచలయ్యకి స్కూల్ నుంచి వచ్చేటటువంటి క్రమంలో కాపు కాసి డ్రగ్స్ మాఫియా, డ్రగ్స్ గోండాలు ఈరోజు హత్య చేయడం జరిగింది. అందుకని ఏదైతే పెంచలయ్యకి ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలి, వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి సార్, అంటే ప్రధానంగా ఇవాళ ఇది గంజాయి హత్య అంటున్నారు. అంటే గంజాయి ఈ విధంగా నెల్లూరులో సరఫరా అవడం, విక్రయాలు చేయడం ఇదంతా ఈ వ్యవస్థకి తెలియకుండానే జరుగుతుందంటారా? గంజాయి రహిత సమాజం కోసం, డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించినటువంటి సిపిఎం పార్టీ కార్యకర్త పెంచలయ్యకు మేము వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నాం. ఈరోజు గంజాయి అక్రమ రవాణా అనేది, అదేవిధంగా డ్రగ్స్ అక్రమ రవాణా అనేది దీని వెనకాల పాలకవర్గ పార్టీలు, అధికార పార్టీలు, ప్రజాప్రతినిధులు ఉన్నారనేది బహిరంగ రహస్యమే. వాళ్ళ అనుమతి లేకుండా, వాళ్ళ సపోర్టు లేకుండా ఈరోజు యథేచ్ఛగా గంజాయి రవాణా జరుగుతుంది అనటం ఇది కట్టుకథ మాత్రమే. ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి పొలిటికల్ మాఫియా ఏదైతే ఉందో ఈ పొలిటికల్ మాఫియాను అరికడితేనే ఈ గంజాయి అక్రమ రవాణా ఆగుతుందని పౌర హక్కుల సంఘంగా మా అభిప్రాయం. మీరు చెప్పండి, ఈరోజు నెల్లూరు అంటే శాంతి భద్రతలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఒకప్పుడు, అయితే ఇప్పుడు శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి, లేడీ డాన్లు పుట్టుకొస్తున్నారు, ముఖ్యంగా గంజాయి వంటివి నెల్లూరులో ఎక్కువ అవుతుందనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలోనే నెల్లూరుని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఏమంటారు? ముఖ్యంగా ఈరోజు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగాని పరిపాలన అని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మేము తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా మేము మత్తు పదార్థాలకి, డ్రగ్స్కి, గంజాయికి ఖచ్చితంగా కుక్కు పాదంతో వాటిని తొక్కేస్తామని చెప్పినటువంటి సంఘటనలు మనం చాలా చూసాం. అయినా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలు అదే పద్ధతి ఈ ప్రభుత్వం కూడా అదే నిర్ణయాలను కొనసాగిస్తా ఉంది. ఈ గంజాయి సప్లైలో దాదాపు డిగ్రీ, బీటెక్ కాలేజ్ విద్యార్థులనే ఈ గంజాయి మోకలు టార్గెట్గా పెట్టుకొని వాళ్ళని ఈ యొక్క ఎంప్లాయీస్గా పెట్టుకొని వాళ్ళ ద్వారా ఈ గంజాయి మొత్తాన్ని కూడా ఈరోజు సప్లై చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని అంతా కూడా డ్రగ్స్ మాఫియాగా మార్చడానికి పోలీసులు ఉన్నారు, ఒక పక్క పోలీసులు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఈగల్ అనే వ్యవస్థను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళందరికీ తెలియకుండానే జరుగుతుందంటారా? ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ డ్రగ్స్ అమ్మేటటువంటి మూకలందరూ కూడా ఈ ప్రజాప్రతినిధుల లెఫ్ట్లోనో రైట్లోనో ఉన్నటువంటి వాళ్లే. వీళ్ళని టచ్ చేయాలి అంటే పోలీస్ వ్యవస్థ భయపడే పరిస్థితి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే మీరు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పుడు పబ్లిక్గా కామాక్షి అనే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మేము అట్లాంటి కార్యక్రమాలు చేయట్లేదని చెప్పేసి మీడియాను మోసం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టింది. వాళ్ళని తప్పించే ప్రయత్నం చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ఇక్కడ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఇందులో విఫలం చెందింది. నైట్
పికెటింగ్ మానేశారు. అదేవిధంగా ఎక్కడైతే ఈ బండ్లాపి ఈ యొక్క ఏదైతే మర్డర్లు జరిగిన ప్రాంతాల్లో ఈ యొక్క గస్తీ ఏదైతే ఉందో అది తగ్గిపోయింది. కాబట్టి ఈ జిల్లా ఎస్పీలు వాటి మీద శ్రద్ధ చూపించాలా, కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలా. ముఖ్యంగా డిగ్రీ బీటెక్ కళాశాల విద్యార్థులకు కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో నెల్లూరు జిల్లా డ్రగ్స్ కి అడ్డగా మారుతుందని చెప్పేసి ఏఐసెఫ్గా మేము తెలియజేస్తాను. అది మొత్తమే తీసుకుంటే ఎవరైతే పెంచలయ్య అనే యువ నాయకుడి హత్య నెల్లూరు జిల్లాలో కలకలమైతే రేపుతుంది. కేవలం గంజాయి వద్దు, గంజాయి వాడకం కానీ విక్రయం కానీ వద్దు అన్నందుకు మహిళ ఆధ్వర్యంలో దాదాపు 14 మందికి పైగా కూడా దారుణాతి దారుణంగా హత్య చేసి పరారైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఇవాళ వామపక్షాలు, సిపిఎం అదేవిధంగా ఇతర పార్టీల ఆధ్వర్యంలో బంద్కైతే పిలుపునిచ్చే ఎక్కడికెక్కడ వాహనాలు నిలిచిపోయి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు విద్యాసంస్థలన్నీ కూడా మూసివేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లా పైన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి గంజాయి డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దాలని అయితే అందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి. శంషాబాద్ మున్సిపల్